హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతిపాడు నియోజకవర్గ క్రైస్తవ సంఘాలు మరియు పాస్టర్స్ ఆధ్వర్యంలో ప్రవీణ్ పగడాల వారి మరణ సంబంధించి మరి ప్రతిపాడు నియోజకవర్గ స్థాయిలో శాంతి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏప్రిల్ 1 అనగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతిపాడు బస్టాండ్ దగ్గర నుంచి ఈ శాంతి ర్యాలీ అనేది ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ మన క్రైస్తవ సంఘాలు పాస్టర్స్ అందరూ కూడా గమనించి మీ సంఘాల్లో మీరు ఎంకరేజ్ చేసి 9 గంటలకల్లా మంగళవారం ఉదయం మీరు బస్టాండ్ దగ్గరకు వచ్చినట్లయితే అక్కడ నుంచి మనం మరి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ఎంఆర్ఓ ఇచ్చి ఆ తర్వాత మనం సెలవు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు మన క్రైస్తవుల మీద జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మనం మరి బయటికి తీసుకొని వెళ్తాం మనకు ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా గుర్తుంచుకొని పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందని ప్రభు పేరట మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. రైట్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయంలో మరి ముందుగా లోతుర బాబు గారు తెలియపరిచినట్లుగా మరి ఆ రోజు కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతి ర్యాలీని గురించి కొన్ని విషయాలు మన పత్తిపాడు పాస్టర్స్ ఫెలోషిప్ ఫౌండర్ గారు మోజెస్ పాల్ గారు కొన్ని మాటలు మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నామంలో మనందరికీ తెలిసినటువంటి విషయమే ప్రవీణ్ పగడాల మరి మరణ వార్త మనం విన్నాము. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భయంకరమైనటువంటి మరి పరిస్థితి కనుక మన యొక్క నియోజకవర్గ స్థాయిలో కూడా క్రైస్తవ సంఘాలు నాయకులు మరి ఆల్ డినామినేషన్స్ ఉన్నటువంటి క్రైస్తవ పెద్దలు అదేవిధంగా నాయకులు మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా మరి ఏప్రిల్ 1 మంగళవారం మరి 1వ తారీఖు ఉదయం 9 గంటల నుండి శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రతిపాడు నియోజకవర్గ స్థాయిలో ఆఫీస్ బస్టాండ్ దగ్గర నుండి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా మనం వెళ్ళి మనం మెమోరాండం అందించి దేవుని నామాన్ని మనం గణపరచవలసిన వరమైనాము. కనుక దైవ సన్నిధిలో మీ సంఘాల్లో మరి ప్రకటన చేయండి, అందరిని ఆహ్వానించండి. క్రైస్తవ నాయకులు, అదేవిధంగా సంఘ పెద్దలు, అదేవిధంగా మరి యవనస్తులు, స్త్రీలు, పురుషులు మనం అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. దైవ కృప మనకు తోడైనందాకా. అలాగే మరి ఈ విధంగా మరి మోజెస్ పాల్ గారి యొక్క మాటలు గమనించి ఆ రోజు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ యొక్క మైనార్టీస్ క్రిస్టియన్స్ జేఏసీ నాయకుడైనటువంటి మన వాడవల్లి ఫ్రాన్సిస్ గారు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు.